హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మొత్తానికి ఏడా ఇంకా డేమోన్ ఆమడోతో కలిసి లీఫ్కి చేరుకుంటారు. ఏడా కోసం ప్రిపేర్ చేసిన గెస్ట్ హౌస్లో వాళ్ళ మిషన్ స్టార్ట్ చేయడానికి బోరుటో ఇంకా కవాకి కోనహామురుతో రెడీగా ఉంటారు. వాళ్ళని దూరం నుంచి శారదా ఇంకా మిట్సుకి గమనిస్తూ ఉండగా ఇనోజిన్, షీకడా ఇంకా చోచో రావడంతో వాళ్ళు ఎందుకు వచ్చారా అని శారదా మాట్లాడుతూ ఉండగా ఏడా ఎంట్రీకి అందరూ ఏడాకి ఫ్లాట్ అయిపోతారు. ఏడాని చూసిన కోనహామరు కూడా ఏడా అందానికి పడిపోయి కుప్ప కూలిపోతాడు. దానితో ఏడాతో మాట్లాడదామని వెళ్ళిన బోరుటోని డేమోన్ అటాక్ చేయడంతో కవాకి డేమోన్తో ఫైట్ చేసిన డేమోన్ కవాకినే కాదు బోరుటోని కూడా ఈజీగా ఓడిస్తాడు. లేచిన బోరుటోతో వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి చూపించడానికి కావాలనే డేమోన్ అలా చేసినట్టు రివీల్ చేస్తాడు. అలా షేకుమారు అందరితో ఈనో ద్వారా కనెక్ట్ అయ్యి పరిచయాలు చేసి ఆమడోని ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. దానితో ఆమడో ఏడా ఇంకా డేమోన్ గురించి పూర్తిగా చెప్పి వాళ్ళ ఎబిలిటీస్ అన్నీ ఓట్సుసుకిలలో దేవుడిలా పరిమాణం చెందిన షీబాయ్ ఓట్సుసుకివి అని, వాటిని షింజుట్సు అంటారని, తన డిఎన్ఏని వాళ్ళలో ఇంప్లాంట్ చేయడం ద్వారా వాళ్ళకి ఎబిలిటీస్ లభించాయని చెప్తాడు. అంతేకాక ఆమడో చనిపోయిన తన కూతుర్ని బతికించడం కోసం చేసిన ప్రయత్నంలో డెల్టాని నిర్మించాడని, ఎలాగైనా మళ్ళీ తన కూతుర్ని తిరిగి బతికించడం కోసమే కారాలో కలిశాడని, జీగెన్తో కలిసి పనిచేయడంతో షింజుట్సు అయిన కార్మా గురించి పూర్తిగా తెలియడంతో కార్మా డేటాకి తన కూతురు అకేబి డేటాని కలపడంతో కవాకి ఆ కార్మాని తన క్లోన్కి ప్రసాదిస్తే తన కూతురు తిరిగి వస్తుంది అని రివీల్ చేస్తాడు. ఇదే టైంలో మన హీరో బోరుటో మైండ్ తనలో ఉన్న మోమోషికి మైండ్తో లింక్ అవ్వడంతో మోమోషికి ఆమడో చెప్పింది అబద్ధమని, ఏడా ఎబిలిటీ షింజుట్సు కాదని చెప్తాడు. అంతేకాక ఇద్దరి మైండ్స్ లింక్ అవ్వడం వల్ల బోరుటో మోమోషికి ద్వారా తన భవిష్యత్తుని చూసి షాక్ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకోసం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసా. నేను లాస్ట్ వీడియోలో వన్ పీస్ తెలుగులో కార్టూన్ నెట్వర్క్లో త్వరలో రాబోతుందని చెప్పా, కానీ మనకి కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది. వన్ పీస్ మే 5th నుంచి కార్టూన్ నెట్వర్క్లో ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 1 o'clockకి రాబోతుంది. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే నేను చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి రావట్లేదు, ల్యాండ్ ఆఫ్ వానో నుంచి డబ్ చేశారు. సారీ గాయస్, నేను ఇంకా క్రంచీ రోల్ వాడిలా కాకుండా కార్టూన్ నెట్వర్క్ వాడైనా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డబ్ చేస్తాడనుకున్నా, కానీ కార్టూన్ నెట్వర్క్ కూడా ఎపిసోడ్ నెంబర్ 892 నుంచి ల్యాండ్ ఆఫ్ వానో ఆర్క్ని మాత్రమే డబ్ చేస్తున్నాడు. కాబట్టి స్టార్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ లేకుండా డైరెక్ట్గా 892 నుంచి చూద్దామంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మనం బోరుటోని ఫినిష్ చేసి రెస్పాన్స్ బట్టి వన్ పీస్ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే నరుటో తర్వాత చాలామందికి నచ్చిన యానిమే మై హీరో అకాడమియా. ఇది ఆల్రెడీ 3 seasons కంప్లీట్ చేసుకొని తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. రీసెంట్గా సీజన్ 4ని కూడా అనౌన్స్ చేశారు. అది ఆల్రెడీ సండే ఎయిర్ అయిపోయింది. 21st April ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఎయిర్ అయింది. మీరు మై హీరో అకాడమీ అని మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు నారుటో నచ్చినట్టయితే ఇది కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపించినా దయచేసి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నన్ను నమ్మండి, ఇది మీకు చాలా బాగా నచ్చే అవకాశం ఉంది. ఈ 4 seasonsే కాకుండా మై హీరోవి 2 movies కూడా తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆఖరిగా చాలామంది మాంగా నచ్చట్లేదు అంటున్నారు. వాళ్ళందరికీ నా ఆన్సర్ ఇదే. బోరుటో యొక్క గొప్ప కథ పూర్తిగా తెలుసుకోవాలంటే మనకి మాంగా తప్ప వేరే ఆప్షన్ లేదు. యానిమే అయితే మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో, రిటర్న్ అవ్వడానికి ఎన్నెళ్ళు పడుతుందో తెలీదు. మనకి ఎపిసోడ్స్ లేదా వీడియోస్ అవైలబుల్గా లేదు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ మాంగా ప్యానల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది చిన్నపిల్లలకి నచ్చకపోవచ్చు, కానీ మన ఛానల్లో ఇది తప్పకుండా పూర్తిగా కంప్లీట్ చేస్తా. అంతేకాక మీరు తెలుసుకోవాల్సింది, ఏ యానిమే అయినా కథని రాసే ఆథర్ ముందుగా స్టోరీని మాంగాలా డిజైన్ చేసి మనకి రిలీజ్ చేస్తారు.
తర్వాతే దానిని యానిమే వాడు మార్పులు చేసి యానిమేట్ చేస్తాడు. చాలా వరకు క్యారెక్టర్ డిజైన్స్ అందుకే మాంగాలో చాలా కూల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఆమడోనే కంపేర్ చేయండి. యానిమేకి మాంగాకి చాలా తేడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకొంతకాలం వెయిట్ చేయండి. ఇంకొన్ని ఎపిసోడ్స్లోనే మాంగాని కంప్లీట్ చేసి నెక్స్ట్ యానిమేకి మూవ్ అయిపోదాం. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆమడో కవాకిలో మళ్ళీ కార్మాని ఎందుకు తేవాలనుకున్నాడో పూర్తి కథ మొత్తాన్ని తెలుసుకున్న షికమారు ఏడాతో కన్ఫర్మ్ చేయించుకోవడంతో ఆమడో కథని ఒప్పుకుంటే నారుటో మాత్రం మరి మాతో ముందే ఇదంతా ఎందుకని చెప్పలేదు అని అడగడంతో ఆమడో చెప్పినా మీరేం చేసేవారు లార్డ్ హోకాగే, అంతేకాక ముందే ఇది అందరికీ చెప్తే కవాకి కార్మాని ద్వేషిస్తున్నాడు కాబట్టి దీనికి ఒప్పుకోకపోవచ్చు, అందుకే ఇలా చెయ్యాల్సి వచ్చింది అని అందరినీ కన్విన్స్ చేస్తాడు. దానితో కవాకి తన కార్మాని చూసి తన గతాన్ని గుర్తు తెచ్చుకొని, అవును నేను కార్మాని ద్వేషించేవాణ్ణి, అందులో ఏ సందేహం లేదు. నాకు నా జీవితంలో జరిగిన ఎన్నో చెత్త విషయాలకి ఈ కార్మానే కారణం. కానీ అది తప్పని తెలుసుకున్నా. అప్పుడు అలా జరగడానికి అసలైన కారణం నాలో ఈ కార్మాని పెట్టిన ఆ చెత్త ఓట్సుసుకి. వాళ్ళే లేకపోతే నేను చిన్నప్పటి నుంచి అంతమంది మాన్స్టర్స్ లాంటి వాళ్ళ చేతిలో తన్నులు తినాల్సి వచ్చేది కాదు. ఇంకా ముఖ్యంగా లార్డ్ సెవెంత్ ప్రాణాలకి ఏ హాని ఉండేది కాదు. కానీ నా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు ఆమడో. నువ్వు నా ఈ కార్మాతో వెనక్కి తీసుకురావాలనుకుంటున్నా నీ కూతురు ఒక కొత్త ఓట్సుసుకిగా మారుతుందని ఖచ్చితంగా చెప్పగలవా అన్న ప్రశ్నకి ఆమడో బాధపడుతూ, నిజం చెప్పాలంటే ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ దీనిని ప్రయత్నించలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నా కూతురిని తిరిగి తీసుకురావడానికి ఇదే నా ఫైనల్ ఆప్షన్. ఎంతో కఠినంగా కనిపించే ఆమడో అలా బాధపడడంతో అందరూ షాక్ అవుతారు. హే నా ప్రియ షీక, నాకు విశ్రాంతి తీసుకోవాలనుంది, ఇదిక ఇంతటితో ఆపేద్దామా అనడంతో ఇక షికమారు ఇది ఇంతటితో ఆపేయడానికి ఒప్పుకుంటాడు. తన కూతురు కోసం బాధపడుతున్న ఆమడోపై నారుటో జాలి పెంచుకుంటాడు. కానీ కవాకి మాత్రం ఇంకా అనుమానంతోనే ఉంటాడు. కట్ చేస్తే రెస్ట్ తీసుకుంటున్న బోరుటో మాత్రం ఇంకా మొమోషికి ద్వారా లింక్ అయినప్పుడు తను చూసిన భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలానే కవాకి కూడా ఆమడో చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఏడా కవాకిని గమనిస్తూ ఉంటే పక్కనున్న డేమోన్ మాత్రం గుర్రుమని గొరకపెట్టి పడుకుంటాడు. కట్ చేస్తే తెల్లవారడంతో అందరూ వేడివేడి టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తారు. ఇదిలా అడగడం నీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ నువ్వు ప్రేమించాలనుకుంటుంది ఒక ఓట్సుసుకిని అయితే దానికి నేను కూడా అర్హుడినే కదా. మరి నువ్వు ఎప్పుడూ కోపంగా చిరాగ్గా ఉండే కవాకిని ఎందుకు ఎంచుకున్నావు? రేయ్, నువ్వెప్పుడూ నీ ముఖాన్ని అద్దంలో చూసుకోలేదా? నీ గురించి కొన్ని బాధాకరమైన నిజాలు నా నోటితో నేను చెప్పేలా చెయ్యకు. నేను అడిగింది నిన్ను కాదరా పిల్ల బచ్చా. అమ్మో జస్ట్ మిస్. కొంచెం ఉంటే ఆ బచ్చగాడిని చంపడం గురించి ఆలోచించేవాడిని. అవును, నువ్వు కూడా చాలా బాగుంటావు బోరుటో, కానీ నీ వయసు కేవలం 12, కానీ నాది అప్పుడే 16. ఏంటి అంతేనా? కానీ ప్రేమకి వయసుతో పని లేదు కదా. బుర్రలేనోడా, అందుకేరా నేను చెప్పింది నీ ముఖాన్ని అద్దంలో చూసుకోమని. రేయ్, నిన్ను నేను చంపుతా. అంటే చంపడం అంటే? ఓయ్, నువ్వు ముందు వరకు కోర్టుకి పార్ట్నర్లా ఉంటూ నాకు దగ్గర అవ్వడానికి వాడిని వాడుకున్నావు కదా. వాడికి నన్ను చంపాలని అంత కోపం ఉండేది. పైగా నన్ను టెంటెల్స్కి ఆహారం కూడా చెయ్యాలనుకున్నాడు. కానీ వాడు నీకోసం నన్ను చంపను అని చెప్పాడు. అంటే దాని అర్థం నన్ను కాపాడడం కోసం నువ్వు బోరుటోని బలి చేసావు కదా. ఎందుకంటే ఇది చేస్తే తప్ప కోడ్ నీకు పార్ట్నర్ అవ్వాలని ఒప్పుకునేవాడు కాదు. నిజమే కదా ఏడా? అమ్మ బాబోయ్, వాడు నా పేరు పలికాడు.
నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ముఖం చూస్తుంటే నేను చెప్పింది నిజమే అనుకుంటా. వామ్మో కవాకి, నీ ముఖం చూసి నీకు బుర్రలేదనుకున్నా, కానీ ఉన్నట్టుందే. అంటే నేను టెంటెల్స్కి ఆహారం అయిపోయినా మీకేం పర్లేదా? అంటే నేను అనుకున్నట్టే నాతో ఏదో ఒక పని ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చెత్తలానే ఉంటారు. రేయ్, నా అక్క గురించి అలా మాట్లాడకు. నువ్వు ఇప్పటి వరకు తిన్నదంతా కక్కేలా నన్ను చెయ్యమంటావారా? మీ ఇద్దరి గొడవ ఆపండి. దీనికి అందరికన్నా కోపం తెచ్చుకోవాల్సింది నేను కదా. అంటుండగా ఏడా బల్లగుద్ది, ఇక్కడ అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నట్టుంది. ఇలా అయితే నా ఫీలింగ్స్ని చెప్పడం కష్టమే. హా, అయితే ఏం చెయ్యమంటావు? శారద దగ్గరలోనే ఉంది కదా, తనని పిలవండి. అలానే కాకేయిని కూడా. కాకేయినా? సుమిరే కాకేయిని, వాళ్ళిద్దరిని వెంటనే పిలవండి. ఇది తెలుసుకున్న శారద వెళ్ళడానికి డిసైడ్ అవ్వడంతో మిట్స్కి కూడా తనతో వెళ్తా అన్నా తను ఏడాకి పడిపోయాడు కాబట్టి కోనహామ్రు ఒప్పుకోడు. అలానే సుమిరేతో డెల్టా ఎంతగానో ఏడాని ఎలాగైనా చూడడం కోసం వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ సుమిరే మాత్రం నువ్వు కూడా నాతో వచ్చావంటే నేను షట్ డౌన్ చేసేస్తా అని బెదిరించడంతో డెల్టా ముఖం మాడిపోతుంది. ఇంకా ఏడాకి ఇనోజిన్ ఇంకా చోచో పడిపోయినా షీకడాయ్ ఇంకా పడిపోలేదు కాబట్టి తను కూడా షికమారు పర్మిషన్ తీసుకొని శారదాతో వస్తా అని చెప్తాడు. కానీ అక్కడికి చేరుకొని ఏడాని చూసిన వెంటనే ఒక్క సెకండ్లోనే షీకడాయ్ ఏడాకి పడిపోతాడు. దానితో ముందు ఏడా ఎబిలిటీ తనపై పనిచేయకపోవడానికి కారణం తను ఏడాని పూర్తిగా చూడలేకపోవడం అని క్లియర్గా తెలుస్తుంది. నన్ను క్షమించు షీకడాయ్, నిన్ను కలిసినందుకు సంతోషమే. కానీ ఇక నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోతావా? హా, తప్పకుండా. ఎలానో నేను ఇక్కడ ఉండడానికి ఏం రాలేదులే. అయితే మరెందుకు వచ్చావురా? ఏడాని చూసి సొల్లు కార్చుకోవడానికా? ఎందుకని ఇలా జరుగుతుంది? మరి ఏడా ఎబిలిటీ తనపై ముందెందుకు పని చేయలేదు? అంటే నిన్న తను ఏడాని సరిగ్గా చూడకపోవడం వల్ల? ఇది మంచిది కాదు. అయితే సుమిరే ఇంకా నేను కూడా. నన్ను క్షమించు శారదా, ఇక నేను వెళ్తా. మీకు గుడ్ లక్. మీరిద్దరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ శారదా ఇంకా సుమిరే. నేను వీలైనంత వరకు తన కళ్ళల్లోకి చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తా. మీరు నాతో వస్తారా? ఈ అబ్బాయిలకి దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళకేం పర్లేదు కదా. తను ఏదైనా తేడా చేసిందంటే వెంటనే మన ఇద్దరం కలిసి తన కథ ముగిద్దాం. అది చెప్పాల్సింది నేనురా కవాకి. నీకు మీరున్న పరిస్థితి ఇంకా తెలియట్లేదా? ఇక మీరిద్దరూ గొడవ ఆపండి. చూస్తుంటే మనం కొట్టుకోవడం ఏడాకి కూడా ఇష్టం లేదనుకుంటా. తను నా ఎదురుగా ఉంటే ఏం చెయ్యాలో నాకు అస్సలు తెలియట్లేదు. సడన్గా విచిత్రంగా అనిపించి ఏదో మైకం వచ్చినట్టు అయిపోతుంది. తన కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేకపోతున్నా. కానీ నాలో ఈ మార్పు కూడా నన్ను సంతోషపెడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నాలో ఈ భావాన్ని తేలేరు. ఇదేనా అసలైన ప్రేమంటే? అలా శారదా ఇంకా సుమిరే ఏడాతో మాట్లాడుతూ ఉంటారు. ఏడా కవాకీపై తనకున్న ఫీలింగ్స్ని పంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ సుమిరే ఇంకా శారదా వాళ్ళపై ఏడా ఎబిలిటీ పనిచేయట్లేదని తెలుసుకుంటారు. దానితో వాళ్ళు ఈనో ద్వారా మాట్లాడుకుంటూ వాళ్ళపై తన ఎబిలిటీ పనిచేయట్లేదని ఏడా తెలుసుకుంటే వాళ్ళతో ఏడాకి ప్రమాదం ఉండొచ్చు కాబట్టి వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చని ఇద్దరూ ఏడా ఎబిలిటీ వాళ్ళపై పనిచేస్తున్నట్టు నటించడానికి డిసైడ్ అవుతారు. అలా శారదా ఇంకా సుమిరే ఏడా ఎబిలిటీలో ఉన్నట్టు నటించడం స్టార్ట్ చేస్తారు. నాకు ఈ ఎబిలిటీ అస్సలు నచ్చదు. నాకు ఇదొక శాపం లాంటిది. దీని కారణంగా నేను ఒక సాధారణమైన బాయ్ ఫ్రెండ్ని పొందలేను. అసలు సాధారణమైన స్నేహితుల్ని పొందాలని కూడా అనుకోలేను. కట్ చేస్తే డేమాన్కి బోరుటో వీడియో గేమ్ని ఆడడం నేర్పిస్తాడు. రేయ్, ఏంటి అలా చీటింగ్ చేస్తావు? నేను దీనికి ఒప్పుకోనురా.
నువ్వు ఇప్పట్లో నన్ను ఏమాత్రం ఓడించలేవురా. ఇదే టైంలో సుమిరే ఈనో ద్వారా షేకమారుతో మాట్లాడి ఏడా ఎబిలిటీ వాళ్ళ ఇద్దరిపై పనిచేయట్లేదని చెప్పడంతో షేకమారు కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటాడు. అంతేకాక ఇది ఎవరికీ తెలియదు కాబట్టి భవిష్యత్తులో లీఫ్కి ఏడా వల్ల ఏదైనా ప్రమాదం వస్తే ఏడా కథ ముగించాల్సింది వాళ్ళే అని చెప్తాడు. ఇంకా డేమాన్ కవాకి ఇంకా బోరుటోపై మాత్రమే కన్నేసించుతున్నాడు కాబట్టి ఏడా ఎబిలిటీ మీ మీద కూడా పనిచేయట్లేదని వాడికి తెలిస్తే మీ ప్రాణానికి ప్రమాదం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది ఎవ్వరికీ తెలియనివ్వకండి అని షేకమారు హెచ్చరిస్తాడు. అలా శారదా ఏడాకి ఒక మంచి ఫ్రెండ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తుంది. ఇదే టైంలో బోరుటో మైండ్ మళ్ళీ మోమోషికితో లింక్ అవుతుంది. నాకిప్పుడు తెలిసింది ఏడా ఎబిలిటీ యొక్క శక్తికి కారణమేంటో. మళ్ళీ నువ్వొచ్చావా? అసలేమన్నావు? అంతలా కంగారు పడకు, మన మైండ్లు మళ్ళీ లింక్ అయినట్టున్నాయి. ఇది కేవలం నీ మనసులో నీతో నువ్వు మాట్లాడుకుంటున్నట్టే అనుకో. అదంతా నువ్వు చెప్పేదానిపై ఆధారపడి ఉంటుంది. ఏడా శక్తి, దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? రే యదవా, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలనుకుంటున్నావా? నేను నిన్ను అలా చెయ్యనివ్వను. రే బోరుటో, నీ ముఖం చూస్తుంటే నువ్వెవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు. అది నేను. నువ్వు అక్కడే ఉన్నావు కదరా, ఇక అలా లోపల దాక్కోవడం ఆపి బయటికి రారా. మోమోషికి ఓట్సుసుకి. ఏం మాట్లాడుతున్నావు? మోమోషికి ఇక్కడ లేడు, శాంతించు. నేను అడుగుతుంది నిన్ను కాదురా. రేయ్, నువ్వు నన్ను వినగలుగుతున్నావు కదా. రేయ్ ఓట్సుసుకి అంటూ గొడవ చేస్తున్న కవాకిని శారదా ఇంకా సుమిరే ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినా కూడా కవాకి ఏమాత్రం ఆగకపోవడంతో షేకమారు ఈనో ద్వారా ఆపడానికి ట్రై చేస్తారు. మీరందరూ నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. ఆ మోమోషికి గడేదో ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకో నాకు అలానే అనిపిస్తుంది. కవాకి, ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటావా నారుటో ముఖాన్ని? తన కన్న కొడుకు చావుని చూడడంతో ఎలా మారిందో నువ్వు దానిని ఇంకా మర్చిపోలేదు కదా. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించు, ఏం చెయ్యాలనుకుంటున్నావో అన్న మాటలకి నారుటోని గుర్తు తెచ్చుకున్న కవాకి బోరుటోని వదిలిపెడతాడు. అంతేకాక ఎక్కడికో వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, చిన్న పనుంది. రేయ్, మనం మిషన్లో ఉన్న మర్చిపోయావా? మన పనులన్నీ పక్కన పెట్టాలి కదా. రేయ్ కవాకి, ఆగు. కవాకి బయటికి వెళ్ళడంతో షేకమారు సెన్సరీ యూనిట్ని తన చాక్రాని ట్రాక్ చేయమని చెప్తాడు. కానీ కవాకి ముందులా తన చాక్రాని ఎరేస్ చేసుకోవడంతో సెన్సరీ యూనిట్ కవాకిని కనిపెట్టలేకపోతారు. బోరుటో బయటకొచ్చి చూస్తే కవాకి కనిపించడు. మిట్సుకిని అడిగినా కవాకి బయటికి రావడం తను చూడలేదు అంటాడు. దానితో బోరుటోకి కవాకి సుకునా హికోనాని వాడి చిన్నగా మారి వెళ్ళినట్టు రివీల్ అవుతుంది. ఇదే టైంలో బయటకొచ్చిన ఏడా ఇంకా డేమాన్ శారదా ఇంకా సుమిరేతో బయటికి వెళ్ళడానికి ఏడా నిర్ణయించుకుంటుంది. ఓయ్, అక్కడే ఆగు. ఏం చేస్తున్నావు? నువ్వు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, త్వరగా లోపలికి వెళ్ళు. చెప్పినందుకు థ్యాంక్స్, కానీ నాకు ఆర్డర్లు వేయకుండా ఉంటావా? నాకు ఎవరితోని గొడవ పడడం ఇష్టం ఉండదు, కానీ నువ్వు నా దారికి ఇలాగే అడ్డు వస్తూ నేను చెయ్యాలనుకునేది ఆపాలనుకున్నావంటే మాత్రం నీతో ఇక మంచిగా ఉండేది లేదు అన్న మాటలకి షేకమారు బోరుటోతో ఏడాకి నచ్చింది చేయనివ్వమని, తనపై కన్నేసుంచమని, కవాకిని మేము చూసుకుంటామని చెప్తాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, తప్పుగా అనుకోకు, ఇది నీ సృష్టి యొక్క శక్తి కాదు అన్న డైలాగ్ చెప్పిన క్యారెక్టర్ పేరేంటి అని అడిగా. ఈ డైలాగ్ని మాదరాని రీయానిమేట్ చేసిన కాబుటో ఇదంతా తన సృష్టి వల్లే సాధ్యమని చెప్పడంతో మాదరా ఈ డైలాగ్ని చెప్పడమే కాకుండా 2 అతిపెద్ద మీటియోర్లని సమన్ చేసి షినోబి అలయన్స్ 4th డివిజన్ మొత్తాన్ని మట్టిలో కలిపేస్తాడు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ గోస్ట్ ఆఫ్ ఉచిహా అయిన మాదరా ఉచిహా. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్.
ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే టెంటేల్స్ హైడౌట్లో బీర్లు మీద బీర్లు లేపేస్తున్న బగ్ని చూస్తాం. అంతేకాక తన క్లామాక్స్తో ఆపకుండా టెంటేల్స్ని విభజిస్తూ ఎన్నో మాన్స్టర్స్ని తయారు చేసిన కోడ్ని కూడా చూస్తాం. అసలు ఇంకెన్ని క్లా మాన్స్టర్స్ని తయారు చేస్తావురా? చూద్దాం. ఇప్పటికై నేను దాచిన వాటితో కలిపి 1000కు పైనే ఉన్నాయి. నాకు ఇప్పుడే ఆ లీఫ్ని అటాక్ చేసి నాశనం చెయ్యాలనుంది. కానీ ఇప్పుడు ఏడా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది అనడంతో తన ఎబిలిటీతో కోడ్ని గమనించిన ఏడా దీని గురించి షీకమారుకి చెప్పడంతో షీకమారు షాక్ అయిపోతాడు. అంతేకాక తనకి అన్నిటినీ దూరం చేసిన కవాకీపై కోడ్ ఎంతగానో పగ పెంచుకొని కవాకీకి విలువైన వాటిని అన్నిటినీ కోడ్ నాశనం చేయాలనుకుంటున్నాడని కూడా ఏడా రివీల్ చేస్తుంది. అంటే లీఫ్ విలేజ్ కవాకీకి విలువైన వాటిలో ఒకటి కాబట్టి దీనిని నాశనం చేయాలనుకుంటున్నాడా? అమ్మో, ఇది చాలా క్యూట్గా ఉంది. ఏం తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నా. అంత సడన్గా అలా అరవకు. నీకు కావాల్సింది తీసుకో. కావాలంటే మేము పే చేస్తాం. కానీ ముందు మనం మాట్లాడుకునే దానిపైన దృష్టి పెడతావా? ఇది అస్సలు బాలేదు. నాకు ఇక్కడ అస్సలు నచ్చట్లేదు. చూస్తుంటే ఇది ఒక ఆడోళ్ళ ప్రపంచంలా ఉంది. ఇది త్వరగా అయిపోతే బాగుంటుంది. రేయ్, నీకు అమ్మాయిలు ఎవరో పడకపోవడంలో అసలు ఆశ్చర్యమే లేదు. నోరు ముయిరా, నువ్వే దాని గురించి చెప్పాలా? అంతేకాక నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఇంకెవరు పడతారులే నీకు. నువ్వే చాలా బలంగా ఉన్నావురా ఎదవా. మేము స్టేషన్ దగ్గర కలిసిన వాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. మీ విలేజ్లో ఇంతకన్నా మంచిగా ఫైట్ చేసేవారు ఎవరూ లేరా? మమ్మల్ని తక్కువ అంచనా వెయ్యకురా. మా నాన్న ఇంకా మాస్టర్ సాస్కెని కలిసే వరకు ఆగు అని బోరుటో అంటుండగా డేమోన్ సడన్గా ఏదో అద్భుతమైన శక్తిని ఫీల్ అవుతాడు. దానితో సడన్గా బోరుటోని వదిలి వెళ్ళిపోతాడు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటుండగా సడన్గా బయటకొచ్చిన డేమోన్ చూసింది ఒక చిన్న పిల్లని, మన నారుటో కూతురైన హిమవారిని. సడన్గా హిమవారిని పట్టుకొని, నువ్వు ఎవరు? ఏంటి? రేయ్ డేమోన్, హిమవారి అది నువ్వేనా? అన్నయ్య, ఏం జరుగుతుంది? అన్నయ్య, రేయ్ తనని విడిచిపెట్టు. నువ్వు బోరుటో చిట్టి చెల్లెలివా? క్షమించు హిమ, నువ్వు షాపింగ్కి వచ్చావా? అవును, అమ్మ కోసం షాపింగ్కి వచ్చా. నువ్వు నీ మిషన్లో ఉన్నావా అన్నయ్య? అవును, అలా కనిపించకపోయినా ఇది కూడా ఒక మిషనే. రే డేమోన్, పద వెనక్కి వెళ్దాం అంటుండగా డేమోన్ బోరుటో నుంచి తప్పించుకొని హిమవారిని అటాక్ చేయబోతాడు. కానీ భయపడుతున్న హిమవారిని చూసి మధ్యలోనే ఆగిపోతాడు. రేయ్, నువ్వసలు ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం జరుగుతుంది? నువ్వు ఎందుకని తప్పించుకోలేదు? నీలాంటి వారికి అది తప్పించుకోవడం చాలా సులభం కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? రే డేమోన్, అసలు నీకేమైందిరా? నా చెల్లి అసలు ఒక షినోబి కూడా కాదు. తనకి ఫైట్ చేయడం అస్సలు తెలీదు. నిజంగానా? అవును, నిజంగానే. అవునా? దగ్గర నుంచి చూస్తే నిజంగా బలహీనంగానే ఉంది. కానీ నేను ఇందాక తన నుంచి అంతలా ఫీల్ అయిన శక్తి ఏంటి? చెప్పాలంటే తను చూడ్డానికి అలా కనిపించినా తనకి కనుక పిచ్చ కోపం వచ్చిందంటే చాలా భయంకరంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒక్క సెకండ్ ఆగు. డేమోన్, నువ్వు చెప్పేది ఇందాక నువ్వు హేమా నుంచి ఫీల్ అవుతుంది. ఏమంటున్నావురా? లేదు, అస్సలు కుదరదు. తన అన్నగా నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు దేని గురించి వాగుతున్నావురా? అసలు వీళ్ళకి ఏమయ్యింది? ఇదే టైంలో నారుటో ఇంటి లోపల నారుటో ఇంకా హినాటా మాట్లాడుకుంటున్నారు. జరిగిన వాటి వల్ల నారుటో ఎప్పుడూ తన మెయిన్ బాడీతో ఇంట్లోనే ఉండడం వల్ల హినాటా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళతో బోరుటో ఇంకా కవాకి కూడా ఉంటే ఇంకా బాగున్ను అనుకుంటుంది. ఇదే టైంలో సడన్గా ఎంటర్ అయిన కవాకిని చూసి నారుటో ఇంకా హినాటా షాక్ అవుతారు. నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు. కవాకి, నువ్వు ఇక్కడికెలా? మిమ్మల్ని గమనిస్తున్న సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు పనికిరారు. వాళ్ళు చాక్రా ద్వారానే నన్ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
కాబట్టి నేను ఎలా వచ్చానో మీకు తెలిసే ఉంటుంది కదా. కానీ నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ చెప్పకండి. మరి నీ మిషన్ సంగతి ఏమైంది? కొంచెం ఇక్కడికి వచ్చి కూర్చుంటారా? నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఎలాగో భోజనం సమయం అవ్వబోతుంది. హేమాని రాణి అందరం కలిసి భోజనం చేద్దాం. నువ్వు కూడా మాతో కలిసి తినచ్చు కదా. ముందు కూర్చోండి, దీనికి ఎంతో సమయం పట్టదు. అసలేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఇదివరకే ఇది చాలాసార్లే చెప్పా, కానీ నేను మీకు చాలా రుణపడున్నా. నిజంగానే చెప్తున్నా. మళ్ళీ అదే అంటున్నావా? ఇక చాలు ఆపు. మీరు నన్ను పూర్తిగా మార్చేశారు. ఎందుకు పనికిరాని ఒక చెత్త వెస్సల్ నుంచి అసలు నాకంటూ బతకడానికి ఏ కారణం లేని ఒక పనికి మాలిన ఎదవ నుంచి నన్ను ఒక మనిషిగా మార్చి నా జీవితానికి అర్థం తెచ్చారు. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నన్ను అడిగితే నువ్వు ముందు నుంచే చాలా మంచోడివిరా. ఒకరిని కాపాడడం కోసం నీ ప్రాణాలు కూడా అర్పించే అంత మంచి మనసున్నోడివి. అలానే కదా నన్ను ఇంకా హేమాని కాపాడావు. మీరే నేను అలా చేసేలా చేశారు. నాలో నాకు కూడా తెలియని ఈ మంచితనాన్ని మీరే మేల్కొల్పారు. అందుకే మిమ్మల్ని కాపాడడానికి నేను ఏం చేయడానికైనా సరే సిద్ధం, చావడానికైనా సరే. అందులో ఏ సందేహం లేదు. నా ప్రపంచం మీ చుట్టూనే తిరుగుతుంది. ఎంతలా అంటే అది నన్ను కూడా ఆశ్చర్యపరుస్తుంది. కానీ మనమున్న ఈ ప్రపంచం చెత్తతో నిండిపోయింది. ఇక్కడ సహజంగా ముందు చనిపోయేది మీలాంటి మంచి మనుషులే. ఓట్సుసుకి లాంటి భయంకరమైన చెత్త ఈ లోకంలో ఉన్నంత వరకు ఇది జరగక తప్పదు. అవును, అలాంటి చెత్తని నాశనం చేసే బాధ్యత మా షినోబీదే కదా. కాదు, షినోబీ చెయ్యగలిగేదల్లా వాళ్ళ చేతిలో చావడమే. అది మాత్రమే చెయ్యగలరు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ శక్తి వచ్చిన తర్వాతే అర్థమైంది ఒక ఓట్సుసుకిని ఎదుర్కొంటే ఏం జరుగుతుందో. ఒక షినోబి అయినా కాకపోయినా మీకు చావు తప్ప వేరే దారి లేదు. నాకు మీరు చావడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నేను నిర్ణయించుకున్నా. నేను ఈ ఓట్సుసుకిని అంతం చేస్తా. ప్రతి ఒక్కరిని వాళ్ళ శక్తిని వాడి వాళ్ళనే నాశనం చేస్తా. ప్రతి ఒక్కరిని అన్నావా? నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఇది మీకు చెప్పకుండా చెయ్యకూడదు. ఆగు కవాకి, అంటే నువ్వు చెప్తుంది పోరుటో బతికే ఉన్నాడని అప్పుడు నాకు తెలిసినప్పుడు నాకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటో మీకు తెలుసా? నేను వాడిని చంపడంలో ఫెయిల్ అయ్యాను అన్న మాటలకి హీనాట కన్నీరు పెట్టుకుంటుంది. అంతేకాక నాకు గిల్టీగా అనిపించింది. నా పని పూర్తి చెయ్యలేనందుకు వాడు తిరిగి రావడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. కానీ మాటిస్తున్నా, ఈసారి అంటుండగా హినాట కవాకి చెంప మీద ఒక్కటిచ్చి చల్లుమనిపిస్తుంది. హినాట, నీకు పిచ్చి పట్టిందా? ఏ మనిషి కూడా అసలు అలా ఆలోచించడు. మీకలా అనిపించడంలో తప్పే లేదు. అయినా మీరు చెప్పింది కూడా నిజమే. ఒక పిచ్చి పట్టిన వాడే తన సోదరుడిని చంపాలనుకుంటాడు అన్న మాటలకి నారుటో ఇంకా హినాట చాలా బాధపడతారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను కోపంలో ఇలా అనట్లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నా. దయచేసి ఇక ఆపే ప్లీజ్. నేను ఇప్పటికే దీని ముగింపుకి చేరుకున్నా. ఇది తప్ప వేరే దారి లేదు. ఇంకా దీనిని మీరు ఎలాగో చెయ్యలేరు కాబట్టి ఇది నేను చేస్తా. దానికి మీరు జీవితాంతం నన్ను ద్వేషించుకోవాలనుకున్నా సరే. కవాకి, నేను నిన్నది చెయ్యనివ్వను. కాబట్టి నువ్వు బోరుటో కన్నా ముందు నన్ను చంపాల్సి వస్తుంది. అయినా సరే నువ్వది చెయ్యగలవా అనడంతో కవాకి ఆలోచించి,
నేను మిమ్మల్ని ఇది అర్థం చేసుకోమని అడగట్లేదు అని వెంటనే తన డైకోకుటెన్ ఎబిలిటీని యాక్టివేట్ చేసి నారుటో ఇంకా హినాటాని ఒక బ్లాక్ వాటెక్స్లో బంధిస్తాడు. నారుటో ఎంతగానో ఆపాలని ట్రై చేసినా కవాకి ఏమాత్రం వినకుండా ఇద్దరిని వేరే డైమెన్షన్కి పంపిస్తాడు. ఇదంతా ముగిసిన తర్వాత మీరు నన్ను చంపుతానన్నా సరే నాకు ఓకే, కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టండి లార్డ్ సెవెంత్. సడన్గా నారుటో ఇంకా హినాటా చాక్రా మాయమవ్వడంతో వాళ్ళని గమనిస్తున్న నింజా సడన్గా ఇంట్లో పరిశీలించినా కనిపించకపోవడంతో వెంటనే షికమారుకి ఇన్ఫార్మ్ చేస్తారు. దానితో ఇది ఎలా సాధ్యం, ఒకవేళ కోడ్ చేసిన పనా అనుకుంటారు. కానీ కొద్ది సెకండ్ల ముందే కవాకి చక్రాన్ని వాళ్ళు గమనించినట్టు చెప్పడంతో షికమారు ఆశ్చర్యపోతాడు. ఇదే టైంలో ఇంటికి చేరుకున్న హిమవారి తన అమ్మా నాన్న లేకపోవడంతో చాలా భయపడి షాక్ అవుతుంది. కట్ చేస్తే జరిగిందంతా షికమారు బోరుటోకి చెప్పడంతో బోరుటో కవాకి అసలు అలా ఎందుకు చేశాడా అని షాక్ అవుతాడు. దానితో షికమారు కవాకి ఎలాగో నారుటోకి ఏ హాని చెయ్యడని తెలిసినా అసలు ఏం జరిగిందో ఏడాని చెప్పమంటాడు. దానితో ఏడా తన సెన్రేగాన్ని యాక్టివేట్ చేసి కవాకి నారుటో ఇంకా హినాటాని ఒక బ్లాక్ వాటెక్స్లో ముంచి వేరే డైమెన్షన్కి పంపుండొచ్చు అని చెప్తుంది. దానితో షికమారు ఇప్పుడు కవాకి ఎక్కడున్నాడో కనిపెట్టగలవా అని ఏడాని అడిగితే చిన్నగా మారడం వల్ల కవాకిని కనిపెట్టలేను అని చెప్తుంది. తన అమ్మ నాన్నని మాయం చేయడంతో బోరుటోకి కోపం పెరిగి అసలు కవాకి అలా ఎందుకు చేశాడో తెలుసుకోవడం కోసం వెంటనే బయలుదేరతాడు. రే యదవా, అసలేం చెయ్యాలనుకుంటున్నావురా అంటూ బోరుటో తన ఇంటి వైపు దూసుకెళ్తాడు. ఇదే టైంలో ఏడా తన ఎబిలిటీతో జరిగిందంతా చూసి తెలుసుకొని కవాకి మళ్ళీ బోరుటోని చంపాలనుకుంటుంది, అందరికీ రివీల్ చేస్తుంది. ఏంటి, మళ్ళీ బోరుటోని చంపుతాడా? మళ్ళీ అని ఎందుకంటున్నావు? కవాకి ఇదివరకే బోరుటోని చంపినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? బోరుటోని ముందుగా చంపింది కోడ్ కదా. ముందు బోరుటోని చంపింది కవాకినే, కానీ బోరుటోనే కవాకితో అలా చెయ్యమన్నాడు. మనందరినీ మోమోషికి నుంచి కాపాడడానికి మళ్ళీ అదే కారణం కోసం కవాకి మళ్ళీ అలానే చెయ్యాలనుకుంటున్నాడు అనుకుంటా అన్న మాటలకి శారదా షాక్ అవుతుంది. వెంటనే బోరుటో కోసం బయలుదేరబోతుంటే సుమీరే ఆపడానికి ట్రై చేసినా వినదు. శారదా ఆగు, సుమీరే చెప్పింది విను. ఇప్పుడున్న పరిస్థితిలో కవాకి చాలా ప్రమాదకరం. వాడు నీ మాటల్ని అస్సలు వినడు, కాబట్టి వాడిని మాకొదిలే. నాకు బోరుటో చనిపోయాడని వాడు రీసరెక్ట్ అయ్యి తిరిగొచ్చే వరకు తెలియలేదు. ఆ సమయంలో అప్పుడు బోరుటోకి ప్రమాదం ఉందని నాకు తెలీదు. కానీ ఇప్పుడు తనకి ప్రమాదం అని తెలిసినా కూడా నేనేం చెయ్యకుండా నుంచోలేను అని షికమారు ఎంతలా ఆపడానికి ట్రై చేసినా శారదా వెళ్ళిపోతుంది. ఇదే టైంలో తన ఇంటి వైపుగా వెళ్తున్న బోరుటోని కవాకి తన డైకోకుటెన్ వాడి బంధించడానికి ట్రై చేసినా బోరుటో తన కార్మాని వాడి తప్పించుకుంటాడు. నిన్ను అలా సీల్ చేయగలుగుంటే ఇది చాలా సులభంగా ముగిసేది అంటూ కవాకి ప్రత్యక్షమవుతాడు. కవాకి, నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, ఇటువైపే వెళ్తావని నాకు తెలుసురా. రేయ్, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావురా? అమ్మని నాన్నని ఏం చేశావు అనడంతో కవాకి తన డైకోకుటెన్ ఎబిలిటీ యూజ్ చేసి క్యూబ్ని రాడ్స్ని రప్పించి బోరుటోకి చూపిస్తాడు. డైకోకుటెన్, అసలు కాలమే గడవని ఒక ప్రదేశాన్ని నేను యాక్సెస్ చేసేలా చెయ్యగలిగే ఒక షింజుట్సు ఎబిలిటీ. లార్డ్ సెవెంత్ ఇంకా మీ అమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఏంటి, అలా ఎందుకు చేసావురా? కంగారు పడకు, వాళ్ళిద్దరూ కూడా బాగానే ఉన్నారు. ఇంకా అక్కడున్నంత వరకు వాళ్ళు ఆకలితో చావరు. ఇంకా వాళ్ళ వయసు ఒక్కరోజు కూడా పెరగదు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని కలుసుకోలేవు ఇంకెప్పటికీ అంటూ వెంటనే తన పెద్ద క్యూబ్స్ని సమన్ చేసి బోరుటోని అటాక్ చేస్తాడు. ఇది గమనించిన బోరుటో వెంటనే వాటి నుంచి తప్పించుకుంటాడు. అయినా గ్యాప్ ఇవ్వకుండా
కవాకి బోరుటోని ఆపకుండా అటాక్ చేస్తాడు. దానిని బోరుటో తన కూనాయితో అడ్డుకొని ఆపుతాడు. రేయ్, అసలు నీకేమైంది? ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇంకెందుకు, ఎందుకంటే నువ్విప్పుడు ఒక ఓట్సుసుకీరా బోరుటో. అయితే ఏంటి, నువ్వు చేస్తున్న దాంట్లో ఏ అర్థం లేదు. ఇది ఇలానే కొనసాగితే అందరూ ఇక్కడికి చేరుకుంటారు. నాకు తెలుసు, అందుకే నాకిక నీతో మాట్లాడే టైం లేదు. ఇక నేను వెనక్కి తగ్గబోయేది కూడా లేదు అంటూ బోరుటోని తన పూర్తి శక్తి అంతా వాడి అటాక్ చేస్తాడు. కానీ బోరుటో తన కామా సీల్ ద్వారా ఒక పెద్ద రసింగన్ వాడి కవాకి చేతిని బ్లాస్ట్ చేసి ఒక ఓరమాస్ లుక్లో కనిపిస్తాడు. రేయ్ బుద్ధిలేని యతవా, చూస్తుంటే ఇక నువ్వు మాటలతో వినేలా లేవు. నేను కూడా అదే చెప్పాలనుకున్నారా సోదరా. కట్ చేస్తే ఇదే టైంలో కవాకి నారుటోని కిడ్నాప్ చేశాని తెలుసుకున్న ఆమాడో షాక్ అవుతాడు. అంతేకాక ఇలానే కొనసాగితే కవాకిని ఏం చేసైనా సరే ఆపాల్సి వస్తుందని సాయ్ ఆమాడోకి చెప్పడంతో ఆమాడో అసలేం జరుగుతుందా అనుకుంటాడు. తిరిగి ఫైట్లో కవాకి అటాక్ నుంచి బోరుటో తప్పించుకొని తన లైట్నింగ్ జుట్సుతో అటాక్ చేస్తాడు. కానీ కవాకి సడన్గా చిన్నగా మారి తప్పించుకొని బోరుటో వెనక ప్రత్యక్షమయ్యి బోరుటోని ఒక్క తన్ను తన్ని ఎగరేస్తాడు. ఎగిరిపోతున్న బోరుటోని ఆపకుండా అటాక్ చేయబోతుంటే సడన్గా ఏదో అటాక్ రాబోతుందని తెలుసుకున్న కవాకి తన కామాతో ఆ ఫైర్ బాల్ జుట్సుని అబ్జర్వ్ చేసుకుంటాడు. దానితో అటాక్ చేసింది శారదా అని బోరుటో ఇంకా కవాకి తెలుసుకుంటారు. కవాకి, అసలు నీకేమైంది? నేను ఇది ఒక్కసారే చెప్తా, నీకు చావాలని లేకపోతే మా మధ్యలోకి రాకు. నిజంగానే అంటున్నావా? పారిపో శారదా, వాడు నువ్వు చెప్పేదేది వినే పరిస్థితిలో లేడు. వాడు నిజంగానే నిన్ను చంపేస్తాడు అని బోరుటో చెప్తున్నా శారదా బోరుటో ముందుకి దూకుతుంది. శారదా, ఎందుకని? ఒక హొకాగే అవ్వాలనుకుంటున్న షినోబిగా ఆపదలో ఉన్న వారిని కాపాడకుండా పారిపోయేది లేదు. షినోబి, హొకాగే, మీ షినోబి అందరూ నిజంగానే ఎందుకే త్వరగా చనిపోతారు అని కవాకి శారదాని అటాక్ చేయబోతాడు. కానీ టైంకి బోరుటో అడ్డొచ్చి శారదాని కాపాడతాడు. బోరుటో శారదాని కాపాడగలిగిన ఈ ప్రయత్నం వల్ల బోరుటో తన కంటిని కోల్పోతాడు. బోరుటో, నీ కన్ను. నేను బానే ఉన్నా, ఇక పారిపో. వాడస్సలు వినేలా లేడు. అయినా కూడా కవాకి ఇంకా బోరుటోని చంపాలని అనుకుంటాడు. కానీ బోరుటో, ఇక అడ్డు తప్పుకో శారదా, లేదా నీకింకా మా మధ్య జోక్యం చేసుకోవాలనుందా అంటూ మళ్ళీ కవాకి అటాక్ చేయబోతుంటే సడన్గా మిట్సుకి కవాకి చేతిని తన స్నేక్ హ్యాండ్స్తో ఆపుతాడు. అంతేకాక షాడో పెరాలసిస్ జుట్సుతో కూడా కవాకిని బంధిస్తారు. ఇక చాలు, ఆపే కవాకి. మంచిదైంది, చూస్తుంటే షాడో పెరాలసిస్ నువ్వు చిన్నగా అవ్వకుండా ఆపగలదు. అలానే నువ్వు దీనిని కార్మాతో కూడా అబ్జర్వ్ చేసుకోనివ్వకుండా నేను ఆపుతా. నేను చచ్చినా నీ చేతిని వదిలేది లేదు అనడంతో కవాకి షాక్ అవుతాడు. కానీ సడన్గా సాస్కే కూడా ప్రత్యక్షమవుతాడు. ఎంతో స్టైల్గా కవాకి పేక మీద కత్తి పెట్టి, ఇక నీ కథ ముగిసింది కవాకి, నేను ఇలా చెయ్యకూడదని అనుకుంటున్నా, కానీ ఎదిరించావంటే నేను నిన్ను చంపేస్తా అని సాస్కే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మరి తన కూతురిని బెదిరించి తన స్టూడెంట్ని గాయపరిస్తే సాస్కే వదులుతాడా? కోనహామరు బోరుటోని చేరుకొని బోరుటో ఎలా ఉన్నాడో చెక్ చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ ఏం చెయ్యాలో నువ్వు చెప్పబోయే దానిపైనే ఆధారపడి ఉంటుంది కవాకి. నువ్వు నారుటో ఇంకా హినాటాని ఏం చేసావు? ఏం చెయ్యాలో అదే చేసా. లార్డ్ సెవెంత్ ఇంకా తనతో పాటు ఈ లీఫ్ విలేజ్ని కాపాడటానికి. లీఫ్ కోసమా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేస్తుందల్లా నీ చుట్టూ ఉన్న వాటిని నాశనం చేస్తూ విధ్వంసం చెయ్యడమే. మీకు నేను చెప్పేది అర్థం కాదని నాకు ముందే తెలుసు. ఇక మాట్లాడి ఏ లాభం లేదు. మీకు నేను చేసేది నచ్చకపోతే నన్ను చంపేయండి అనడంతో షీకమారు ఆలోచనలో పడతాడు. కానీ ఇదే టైంలో గాయపడిన బోరుటో స్పృహ కోల్పోవడంతో తనలో మోమోషికి నిద్రలేస్తాడు.
లేచిన మోమోషికిని చూసిన కోనహమరు ఇంకా సాస్కే షాక్ అవుతారు. రేయ్, అది నువ్వేనా మోమోషికి అంటుండగా మోమోషికి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కవాకిపై షేకమారు వాడిన షాడో పెరాలసిస్ జుట్సుని అబ్జర్వ్ చేసుకుంటాడు. దానితో ఇలా ఎందుకు చేశాడా అని షేకమారు ఇంకా సాస్కే ఆశ్చర్యపోతూ ఉండగా గ్యాప్ ఇవ్వకుండా కవాకి వెంటనే చిన్నగా మారి తప్పించుకుంటాడు. తప్పించుకొని దూరంగా వెళ్ళిన కవాకి కూడా మోమోషికి తనకి ఎందుకు సాయం చేశాడా అనే ఆలోచనలో ఉంటాడు. నీకు నన్ను చంపాలనుంది కదా, అయితే నువ్వెక్కడ ఇలాంటి చోట చనిపోకూడదు కదా. అసలు నీ ప్లాన్ ఏంటిరా? నాకెందుకు సాయం చేస్తున్నావు? నిన్నిప్పుడు అందరూ చుట్టుముట్టారు, వెంటనే తప్పించుకొని పారిపోరా, లేకపోతే నేను ఇచ్చిన ఈ ఛాన్స్ని వేస్ట్ చేయాలనుకుంటున్నావా అంటుండగా మిట్సుకి కవాకిని మళ్ళీ బంధించడానికి ట్రై చేయబోతే కవాకి మళ్ళీ చిన్నగా మారి తప్పించుకుంటాడు. ఇప్పటి వరకు జరిగిన వాటి వల్ల కవాకిలో ఇంకెంతో చాక్రా ఉండదు కాబట్టి వెంటనే తను తిరిగి కనిపించే అవకాశం కోసం అందరినీ షికమారు కవాకి కోసం వెతకమంటాడు. కానీ బోరుటోని గమనిస్తున్న సాస్కే మాత్రం వాణ్ణి చంపాలనుకుంటున్న కవాకిని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? బోరుటోలో మోమోషికి మాయమవ్వడంతో బోరుటో మళ్ళీ స్పృహలోకి వస్తాడు. నన్ను క్షమించు బోరుటో, ఇదంతా నా వల్లే. కాదు, ఇందులో నీ తప్పేం లేదు శారదా, ఇదంతా ఆ బుర్ర తక్కువ ఎదవ్వల్లే. అవును, నిజమే, ఇదంతా వాడి వల్లే అని మిట్సుకి కోపంతో రగిలిపోతాడు. కానీ ఇదే టైంలో బోరుటో కళ్ళ ముందు సడన్గా మళ్ళీ మోమోషికి ప్రత్యక్షమవుతాడు. చూసావు కదరా బచ్చా, ఇప్పుడు నువ్వు ఒక నీలి కంటిని కోల్పోయావు. నీకు ఇది తెలుసనే అనుకుంటున్నా, కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకొంత సమయంలోనే నువ్వన్నిటినీ కోల్పోబోతున్నావు. ఇంకా దానిని నువ్వు ఏమాత్రం ఆపలేవు. నీ ముగింపు ఇప్పటికే మొదలైపోయింది అంటూ మోమోషికి మాయమైపోతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నిజంగానే మోమోషికి చెప్పినట్టు బోరుటో అన్నిటినీ కోల్పోబోతున్నాడా, లేక బోరుటో కవాకిని ఆపగలుగుతాడా? నెక్స్ట్ కవాకి ఏం చెయ్యబోతున్నాడు? బోరుటోని అంతం చేయడానికి ఏం చేస్తాడు? ఎంటెల్స్ ఆర్మీని తయారు చేసిన కోడ్ ఏం చెయ్యబోతున్నాడు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఫస్ట్ హోకాగే హాషిరమా సెంజు బ్రదర్స్లో అందరికన్నా ముందు మరణించిన తన బ్రదర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.